హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం టీవీ నేను మీ శాన్వి ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ అంకం రావు గారు మరి ఆయనతో మాట్లాడి ప్రస్తుత రాజకీయాల గురించి తెలుసుకుందాం హాయ్ సార్ నమస్తే సార్ తెలిసిందే రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారి మీద రాళ్ల దాడి అనేది ఎంత వైరల్ అయిందో మరి దీనికి సంబంధించి వైసీపీ కార్యకర్తలు కానివ్వండి లేదంటే వైసీపీ నాయకులు కానివ్వండి చాలా ఆగ్రహం వ్యక్తం చేశారు మరి ఈ కేసు విషయంలో ఏంటంటే A1గా సతీష్ని చూపించారు A2గా దుర్గారావుని చూపించారు మరి వీళ్ళిద్దరూ పరిస్థితి ఏంటంటారు ఇప్పుడు ఆ అబ్బాయి నెటు ప్రస్తుతం కారాగారంలో ఉన్నాడు విచారణ ఎదుర్కొంటున్నాడు అతని మీద A1 ముద్దాయిగా పెట్టడం కూడా జరిగింది మొదటి ముద్దాయిగా అతన్నే నేరం చేశాడని చెప్పని రెండో ముద్దాయిగా దుర్గారావుని ఇప్పుడు దుర్గారావుని తీసుకుని వెళ్ళారు 5 రోజులు మామూలుగా తీసుకెళ్ళిన తర్వాత న్యాయస్థానం ముందు హాజరుపరచలేదు వదిలిపెట్టారు మామూలుగా అతను ఏం చెబుతున్నా అంటే బయటకు వచ్చిన తర్వాత నన్ను చిత్రహింసలు గురి చేశారు నన్ను కొట్టడం కూడా జరిగింది బెదిరించారు భయపెట్టారు చెప్పాలి బోండా ఉమా గారి గురించి అని చెప్పని నన్ను ఒత్తిడి చేశారు చావుకైనా సిద్ధమే కానీ మీరు చెప్పిన దాన్ని నేను ఒప్పుకోనని చెప్పినందువల్ల ఇక తప్పనిసరి పరిస్థితిలో రోజు ముసుగేసి కూడా కొట్టారు నన్ను కాబట్టి నేనైతే తప్పు చేయలేదు నాకు సంబంధం లేదు కాబట్టి నేను అంత గట్టిగా ఉన్నాను ఇది రాజకీయ లబ్ధి పొందడం కోసం వాళ్ళు నన్ను ఒత్తిడి తీసుకొచ్చారు కానీ వాస్తవాలు మాత్రమే నేను చెబుతున్నాను నేను అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళకి భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పని అతను చెప్పినందువల్ల అతన్ని నోటీసులు ఇచ్చి ఇంటికి పంపించారని చెప్పని అతనే స్వయంగా చెబుతున్నాడు ఆ జరిగిన పరిణామాలన్నీ ఒకసారి కనుక నెమరు వేసుకుంటా ఉంటే ఇది కావాలని ఆడిస్తున్న నాటకంలాగా కనిపిస్తూ ఉంది అది కొంతమంది అంటే నాకు కూడా అదే అనుమానం ఉంది చాలామంది కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఏంటంటే నేను ఇంతకుముందు కూడా చెప్పడం కూడా జరిగింది దండకి తీగలు ఇనుప తీగలతోటి ఆ దండను తయారు చేస్తారు కాబట్టి ఆ పూలు జారకుండా ఉండడం కోసం తీగతోటి ముడేస్తూ ఉంటారు ఆ ముడి ఏదన్నా వేసేటప్పుడు తీగ కొంచెం బయట ఉండి ఆ పెద్ద దండ కాబట్టి గజమాల కాబట్టి ఆ వేసే క్రమంలో ఏదన్నా గీసుకుపోయిందేమో అని భావించాల్సి వస్తుంది మరి అదే వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి కూడా తగిలింది అని అంటారు అంటే పక్కనే ఉంది కాబట్టి గీసుకుపోయిందని మనం అంటే ఇప్పుడు రాయి నేను మీకు వేసాను అనుకోండి అదేమన్నా విఠలాచారి గారి సినిమానా మీతో పాటు పక్కన ఆయన దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి వచ్చి మళ్ళీ నా కాలుకి తగలడానికి ఇది కూడా చెప్పుకోవడానికి విచిత్రంగానే ఉండాలి అంటే 2 రాళ్ళు పడ్డట్టు ఆలోచించాలి కదా ఒక రాయే కనపట్టలేదు ఇంకా రెండో రాయి ఎక్కడ ఉంది రాయే కనపట్టలేదు రెండో రాయి ఇంకెక్కడ ఉంది చెప్పండి ఇప్పుడు ఆ అబ్బాయి మీద అభియోగం మోపారు తీసుకొని వెళ్ళారు మరి తీసుకొని వెళ్ళిన ఒక వ్యక్తిని మొదటగా చూపించిన ముద్దాయిని 1వ నెంబర్ ముద్దాయిని మీరు తీసుకెళ్లి న్యాయస్థానం ముందు పెట్టారు రెండో ముద్దాయిగా మీరు చేర్చిన అతను ఎందుకు బయటకు వదిలేశారు ఇక్కడే కనపడుతుంది కదా మీరు డొల్లతనం అలాగే న్యాయస్థానం ముందు పొందుపరిచినటువంటి ఆ పత్రాల్లో ఒకటేమో 8 గంటల చిల్లరకి రాశారు 8 గంటల 6 నిమిషాలకి ఒకటే 8 గంటల 30 నిమిషాల చిల్లరకి జరిగినట్టుగా రాశారు అంటే మీరు కనీసం దాన్ని తయారు చేసే వాళ్ళైనా మనసు దగ్గర పెట్టుకొని ఒక క్రమంలో తయారు చేసిన ఆలోచన లేదంటేనే అర్థమైపోతుంది కదా అక్కడ అది పట్టుకున్న న్యాయస్థానంలో ఇది నిలబడదు కదా మీరు ఇలా ఎందుకు రాశారు ఎందుకు ఇట్లా పొందుపరిచారు అంటే మీకే దాని మీద నమ్మకం లేదా మీరు ఎందుకు ఎలా రాశారని చెప్పని వాళ్ళ న్యాయస్థానం అడిగితే వాళ్ళ దగ్గర సమాధానం ఉండదు కదా లేదు ఒకళ్ళ మీద దొరికితే పొద్దున 5 కావాలా లేకపోతే అది గులక రాయి అన్నా కావాలా లేకపోతే ఇంకో రాయి అన్నా కావాలి లేకపోతే ఏదైనా వస్తువు అనేది కావాలి కదా అవి ఏమి తెలియకుండా మీరు ఎలా పొందుపరిచారు ముందు ఆయుధం లేకుండా అసలు నేరం ఎలా జరిగిందని మీరు అంటారు లేదు నేరం జరిగింది అనుకున్న ప్రదేశానికి వెళ్ళి విచారించారా దాంట్లో ఏమైనా సాక్షుల్ని పొందుపరిచారా అక్కడ ఉన్న వాళ్ళు ఏమన్నా అడిగారా అసలు ఇవన్నీ తీసి పక్కన పడేస్తే 5 అంచెల భద్రత ఏమైంది దానికి బాధ్యులు ఎవరు భద్రత వైఫల్యానికి బాధ్యులైన వాళ్ళ మీద ఇప్పటివరకు ఏమైనా చర్యలు తీసుకున్నారా ఇదే నగరంలో తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి చెన్నుపాటి గాంధీ గారి మీదకి వెళ్ళి దాడి జరిగిన సందర్భంగా కత్తిగాడు జరిగితే ఒక కన్ను పోయి కన్ను కూడా తీసేయటం కూడా జరిగింది ఆయనకి ఇప్పటి వరకు దాని మీద ఏదో ఘర్షణ జరిగిందని చెప్పిన తూతూ మంత్రంగా అభియోగాలు మోపి దానికి బాధ్యులైన వాళ్ళు ఇంతవరకు చర్యలు తీసుకొని మీరు ఒక గులకరాయి జరిగితే హత్యా ప్రయత్నం కింద పెట్టారు అంటే ఇదే క్రాంతి రాణా గారు చేశారు గతంలో కూడా ఆయన చెన్నుపాటి గాంధీ గారికి జరిగిన సందర్భం కూడా ఈయనే అక్కడ అంటే ఇప్పుడున్న రక్షణ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్తే అది చేస్తుంది తప్ప ఇంకా అధికారం వాళ్ళ చేతుల్లోనే ఉంది ఇది ఆపద్ధర్మ ప్రభుత్వం అయితే కాదు ఎన్నికల సంఘం చేతుల్లో లేదని స్పష్టంగా అర్థమైపోతానే ఉంది కదా ఇప్పుడు ఆ అబ్బాయి దుర్గారావుని తీసుకుని వెళ్ళారు
చిత్రహింసలు గురి చేశారు, చెప్పించాలని ఒత్తిడి తీసుకొచ్చారు, చెప్పలేదు. అది అది తర్వాత అంశం, దాన్ని తీసి పక్కన పడేద్దాం. మీరు అనుమానితుడిగా దాంట్లో పొందుపరిచినందుకు, ఇన్ని రోజులు మీ దగ్గర పెట్టుకున్నందుకు ఎందుకు అతను విడుదల చేశారు అంటే మీరు అనుకున్న తప్పని అర్థమైపోయింది కదా. ముందు ఎందుకు తీసుకెళ్లారు, ఇప్పుడు ఎందుకు అతను విడుదల చేశారు? ఇది ఈరోజు ప్రశ్నలు అందరికీ అనుమానం వ్యక్తం చేస్తుంది. వాస్తవంగా అక్కడ దెబ్బ కావాలని చేసుకున్నారు, నాటకం ఆడారు. గతంలో వాళ్ళవన్నీ చూసుకున్న తర్వాత నమ్మకం పోయింది. ఒకవేళ నిజంగా అక్కడ జరుగుండే అవకాశం అయితే లేదు. ఒకవేళ జరిగున్నా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేదు. నాన్నా పులిస్ అంతలాగా తయారైంది వీళ్ళది. అంత తప్ప ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తేనో, సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్తేనో, క్రాంతి రాణా గారు చెప్తేనో వినే పరిస్థితిలో లేరు. 5 అంచెల భద్రత ఉన్న తర్వాత అక్కడ ఆ క్షణంలో మీరు అక్కడ ఉన్న వాళ్ళందరిని ఆపి ప్రశ్నించారా? ఏంది ఇలా జరిగిందని అక్కడ విచారణ ఏమైనా చేశారా? మీరు 1400 మంది దాకా ఉన్నారని చెప్పి సమాచారం కదా, అందరూ కలిపి ఆయన రక్షణగా. అంతమంది ఉన్నప్పుడు కొన్ని 25,000 30,000 మంది ఉన్నారనుకుంటే ఆలోచించుకోవాలి. నిండా 400-500 మంది లేరు అక్కడ జనాలు, మీరే అంతమంది ఉన్నారు. మీరు చుట్టూ ఒక్కో మనిషికి 2 కాడికి ఉన్నా కూడా అక్కడ దొరికేవాళ్ళు కదా ఆ క్షణంలోనే. ఏ ప్రాంతం నుంచి వచ్చింది మీకు అర్థమవుతుంది కదా, ఎదురుగానా పక్క నుంచి అనేది అర్థమవుతుంది కదా. కనీసం అక్కడన్నా ఏమైనా విచారించారా, చర్యలు తీసుకున్నారా? ఆ క్షణంలో ఏమీ లేకుండా ఆయన తాఫీగా దండం పెట్టుకొని కిందకు దిగి, దీనికోసం వైద్యం చేసేది వాహనం పక్కనే ఉంటుంది, ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ఉంటుంది. దాంట్లోకి వెళ్లకుండా ఈయన బస్సులోకి వచ్చి చేసుకోవటం, మళ్ళీ తర్వాత వెళ్ళి ఆ వైద్యశాలకు వెళ్ళి శస్త్రచికిత్స జరిగిందని చెప్పుకోవటం, ఇవన్నీ చూస్తూ ఉంటే నవ్వుకుంటా ఉన్నారు. అంటే ఇప్పుడు ఇన్ని రోజులు ఎంత పెద్ద గాయమైతే మీకు అంత హడావుడి చేస్తారు? అంటే ఇప్పుడు అంత పెద్ద స్టిక్కర్ పెట్టారు, ఇన్ని రోజులు అవుతుంది కదా, స్టిక్కర్ తీయలేదంటే గట్టిగానే గాయం తగిలింది. 14వ తారీఖు దాకా తీరు, మే 14వ తారీఖు దాకా తీరు. అనుమానం ఏముంది దాంట్లో? మే 14వ తారీఖు దాకా తీరు. సో ఇప్పుడు చూసుకుంటే దుర్గారావుని అరెస్ట్ చేసేసి చిత్రహింసలు పెట్టారంటున్నారు కదా, మరి దీనికి ఏమన్నా చర్యలు తీసుకుంటుందా? ఆ అబ్బాయి ఎవరు తీసుకుంటారు? ఇప్పుడు చెవిటాడు ముందు శంఖం లాగే తప్ప. ఇప్పుడు ఇదే తురగా కిషోర్ అనే ఆయన మాచర్లలో బుద్ధా వెంకన్న గారు, బోండా ఉమా గారు కారులో వెళ్తూ ఉంటే కారు అద్దాలు పగలగొట్టి వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టడం కూడా జరిగింది. అదృష్టవశాత్తు వాళ్ళకి పెద్ద దెబ్బలేం తగలలేదు. మరి అలాంటి వ్యక్తిని మామూలుగా స్టేషన్లోనే స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేశారు కదా. దీనికేమో ఇలా చేస్తూ ఉన్నారు. బాధితులు వెళ్ళి మాకు దెబ్బలు తగిలి అని చెప్తే ఈ ప్రభుత్వంలో ఈ 5 సంవత్సరాల నుంచి తిరిగి వాళ్ళ మీదే అభియోగాలు మోపుతూ వాళ్ళనే కారాగారానికి పంపిస్తున్నారు కదా. ఎవరైతే వాళ్ళని దెబ్బలు కొట్టారో, ఎవరైతే గాయాలు పాలు చేశారో, ఎవరైతే దాడి చేశారో వాళ్ళందరూ ఇంకా విచ్చలవిడిగానే బయట తిరుగుతూనే ఉన్నారు కదా. అంటే ఈ ప్రభుత్వం ఎందుకంటే న్యాయం జరిగిద్దని ఎవరు కోరుకోవట్లేదు. సో ఇప్పుడు A2గా దుర్గారావుని చూపించారు, వాళ్ళు చిత్రహింసలు కూడా పెట్టారు అని చెప్పేసి అంటున్నారు. మరి A1గా చూపించారు సతీష్ గారి పరిస్థితి ఏంటంటారు? ఈయనే ఇట్లా అంటే బయటకు వచ్చిన దాకా మనకేం తెలుస్తుంది, అంతకంటే ఇంకెక్కువగా ఎట్లా ఒప్పించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది సాధ్యమే కదా. ఇప్పుడు న్యాయ సూత్రాలకి చట్టాల్లో ఉంటాయి, రాతపూర్వకంగా మాత్రమే ఉంటాయి. మామూలుగా ఎవరైనా నన్ను తీసుకెళ్ళినా కూడా ఎరగొమ్ముతారు, అందుట్లో అనుమానమే లేదు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది ఏంటంటే వాళ్ళు అనుకున్నదే అవతల వ్యక్తిగా చెప్పేయటమే. అది వాస్తవం కానప్పుడు, వాస్తవమైనప్పుడు చెప్పిస్తారు, వాస్తవం కాకపోయినా కూడా వాళ్ళ ప్రయోగాలు అయ్యే ఉంటాయి. దానికోసం ప్రత్యేకంగా పోలీసు వ్యవస్థలో కొంతమంది తయారు చేస్తారు. వాళ్ళకి ఏం తెలియవు, వచ్చిన వాళ్ళని ఎరక్కొమ్మటమే వాళ్ళకి తెలిసింది. వాళ్ళు అనుకున్న విధంగా సంతకాలు పెట్టిస్తారా, ఒప్పిస్తారా, పై అధికారులు ఏం చెప్తే చేస్తారు వాళ్ళు, అంతే అంతే. న్యాయాన్యాయాలతో పని లేదు వాళ్ళకి. సార్ మరి ఇప్పుడు చూసుకుంటే ఈ దుర్గారావు ఏదైతే బెదిరించి చేశారని చెప్పేసి అంటున్నారు కదా, అంత అవసరం ఏముంది? అంటే నిజంగా రాలేదని జరగలేదు అని అంటారా? దీన్ని బట్టి అదే అనుకుంటున్నాం కదా, జరగలేదని ముమ్మాటికి నేను నమ్ముతున్నాను. ఇది జరుగుతున్న పరిణామాలు చూసుకుంటే కావాలని బోండా ఉమ్మగారిని దీంట్లో వీళ్ళ చేత ఫిర్యాదు చేయించేసి ఆయన మీద అభియోగాలు మోపి ఎన్నికల్లో ఆయన పాల్గొనకుండా చేయాలని కుట్ర పన్నారని భావించాల్సి వస్తుంది. కోసమే ఎలక్షన్స్ కోసం ఇట్లా చిత్రీకరించారు అంటారు. యా సార్, థ్యాంక్ యూ సార్.